వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొత్తు పెట్టుకుని వచ్చి గెలిచాడు, పొత్తు లేకపోతే గెలవలేడు. అసలు ఎలా గెలుస్తాడో చూస్తాం. పిఠాపురం కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం. ఇలా ఎన్నో రకాలుగా అవమానించారు. ఆఖరికి కుటుంబాన్ని సైతం అవమానించారు. ఏం పట్టించుకోలే. ఆయన చేయాలనుకున్నది చేయడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఎక్కడ వదిలేలా ఉందాగా రాజకీయం చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత 24లో మొత్తం రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నేను ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నాను, అది ప్రజలు ఆచరించాల్సిందే అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు మంచి కోసం. అదే దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి ఆ గెలుపుని బలుపుగా చూసుకోకుండా బాధ్యతగా భావించి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అది గెలవడానికో ఇంకో దానికి కాదు, పిఠాపురాన్ని గెలిపించడానికే వచ్చాడు. ఇది ఈరోజు పిఠాపురం ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నటువంటి మాట. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకొస్తూ పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ శరవేగంగా ముందుకు సాగుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులే దానికి సాక్ష్యం. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం ఏదో 4 ప్రకటనలు చేసేయడం, తర్వాత వదిలేసేయడం కాదు. ప్రతి గ్రామం వరకు అవి చేరే రహదారి, ప్రతి ఇంటికి చేరేటువంటి సౌకర్యాలు, ప్రతి రైతు, ప్రతి మత్స్యకారుడు, ప్రతి సామాన్యుడి జీవితంలో కనిపించే మార్పుని ఆయన చేతల్లో చూపిస్తున్నారు. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల విప్లవానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టి దశాబ్దాలుగా గుంతలతో, దుమ్ముతో, బురదతో ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసినటువంటి రోడ్ల స్థానంలో ఈరోజు నాణ్యమైన రహదారులు నిర్మిస్తూ ఏకంగా దానికి 207 కోట్ల అంచనాలతో 307 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. ఈరోజు సరికొత్త రోడ్లతో, ఎక్కడా గోతులు లేని రోడ్లతో పిఠాపురం కళకళలాడుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల నిధుల్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే 100 కోట్లతో 611 రహదారుల్ని పూర్తి చేశారు. ఇది ఆయన పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనం. ఆయన చేసినటువంటి పని ఏమీ చేయలేడు, ఏమీ తెలియదు. కొంతమంది మేధావులు మాట్లాడతారు, చదువు సంజరాదు, ఏమీ లేదు పవన్ కళ్యాణ్ అని డిబేట్లలోనూ మిగతా దాంట్లో అరుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సన్నాసికి చెప్పండి ఏం చేశాడు పని అనేది పవన్ కళ్యాణ్. ఆ సన్నాసికి చెప్పండి తీసుకెళ్ళి. ఎందుకంటే ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయ్యాయి. పిఠాపురం గ్రామాలు, పట్టణాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. కళకళలాడుతోంది. ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో సంవత్సరాలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టికి దూరంగా ఉన్నటువంటి ఈ గ్రామీణ తీర ప్రాంత రోడ్ల మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఆ సముద్రపు కోతతో సర్వస్వం కోల్పోయినటువంటి ఆ పునరావాస కాలనీల్లో జీవనం సాగిస్తున్నటువంటి కొత్త రామాయపట్నం కావచ్చు, కొత్త సూరాడపేట కావచ్చు, ఆ మత్స్యకార కుటుంబాల కష్టాలని స్వయంగా చూశారు. వాళ్ళతో మాట్లాడారు, దగ్గరికి వెళ్ళి ఓదార్చారు. అంతేకాదు, ఇచ్చిన మాటతో 2.45 కోట్లతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇవన్నీ కూడా ఆయన చిత్తశుద్ధిని, ఆయన బాధ్యతని ఇక్కడ మనకు చూపిస్తోంది. ఇంకా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూపులు చూశారు. ఉప్పాడ జెట్టి రహదారి, అమరవెల్లి, రావణపాలెం బీచ్ రోడ్డు, ముమ్మిడివరపాడు, గొల్లప్రోలు, తాటిపర్తి, కొండవరం, ఈ గ్రామాలకి, మారుమూల గ్రామాలకి అన్నిటికీ రహదారులు, అలాగే శ్మశాన వాటికలకు వెళ్ళడానికి, ఇక అంతిమ సంస్కారం చేయడానికి కూడా వాళ్ళు ఆ తుప్పల్లోంచో లేదంటే చెత్తలోంచో నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కటి సీసీ రోడ్లు వేయించారు. మొత్తం అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయించి పనుల్ని వేగవంతం చేయించి రోజుకి ఒకటి సెగ్మెంటేషన్, అన్ని పనులు ఒకే రోజు అవ్వవు. ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అవ్వండి, ఇదిగో ఇక్కడ దాకా ఇచ్చేసాం, ప్రతిరోజు ఆ డెవలప్మెంట్ని అక్కడ చూపించడం, ఆ పనులు వేగవంతం అవడం అనేది అక్కడ ప్రజల్లోనే కొత్త విశ్వాసాన్ని నింపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ దృష్టిలో రోడ్డు అంటే ఏదో కేవలం ప్రయాణ మార్గానికి మాత్రమే కాదు, ఆ రోడ్డు గ్రామ అభివృద్ధికి జీవనాడి. అందుకే రైతుల కష్టాన్ని కూడా అర్థం చేసుకున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పీరాయవరం, బీపత్తిపాడు, ఇలా అనేక గ్రామాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గ్రావెల్ రోడ్లతోటి 100 ఎకరాల వ్యవసాయ భూములకి రవాణా సౌకర్యం మెరుగుపడింది. రైతులు సులభంగా వాళ్ళ పంటలు మార్కెట్కి తరలించేటువంటి అవకాశం లభించింది. ఒక చిన్న రహదారి కూడా రైతు ఆదాయాన్ని ఎలా పెంచగలదో అది ఆచరణలో చూపిస్తున్నటువంటి నాయకత్వం, అది పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం మరి రైతులు వాళ్ళు వీళ్ళేనా, ఇంకెవరిని పట్టించుకోలేదా అంటే లేదు. విద్యార్థులు పాఠశాలకి, భక్తులు దేవాలయాలకి, రోగులు ఆసుపత్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకునేలాగా బడి, గుడి, దవాఖానా మొత్తం అన్నింటినీ అనుసంధానిస్తూ ఈ రోడ్స్ని డెవలప్ చేయడం ద్వారా ప్రజల దైనందిన జీవితానికే కొత్త సౌకర్యాలను కూడా తీసుకొచ్చారు. ఒక రోడ్డు నిర్మాణం వెనకాల కేవలం సిమెంటు, కాంక్రీటు, 10 మంది మనుషులు వీళ్ళు మాత్రమే కాదు.
అది ఆ ప్రాంతపు భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు తన పనులతోటి నిరూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిఠాపురం గురించి, అభివృద్ధి పనుల మీద, మిగతా సంక్షేమ కార్యక్రమాల మీద అన్నిటి మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనుల్లో వేగం, నాణ్యత ఈ రెండిటిపైన ఎక్కడ రాజీ అనేది కుదరదు. ఎక్కడా రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కడన్నా రాజీ పడినట్టు తెలిసిందంటే మాత్రం ఆగ్రహం వేరే ఉంటుంది అంటూ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి పనులు 70 కిలోమీటర్ల రహదారులు, వంతెనల నిర్మాణం, దానికి ఒక సపరేట్ టార్గెట్ అనేది పెట్టారు. ఆ టార్గెట్ లోపల ఖచ్చితంగా పని పూర్తి చేయాల్సిందే. క్వాలిటీ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనకి గాయంతో నొప్పి ఉంది, రెస్ట్ తీసుకోవచ్చు, కంప్లీట్గా పట్టించుకోవట్లా. దాని పని దాందే, నా పని నాదే, ఇదే పని తీరుతూ వెళ్తున్నారు. ఇదే ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ. చాలామంది అనుకుంటారా ఏం తెలుసు పవన్ కళ్యాణ్కి ఏంటని. ఎస్, ఆయన గురించి మనకేం తెలియదు. బేసిక్గా ఆయనకి ఏం తెలుసు అనేది కాదు, ఆయన గురించి మనకే పూర్తిగా తెలియదు. అది తెలుసుకునేటువంటి కోణంలో కూడా మనం ఎప్పుడూ చూడం. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకి కంటగింపు. అందుకని ఆయన వ్యక్తిత్వహనం చేయడానికి, ఆయన దిగజార్చడానికి, ఆయన తెలివితేటలు కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, అది బయటికి రానివ్వకుండా ఏదో జోక్గా చేయడానికి వాళ్ళు పడని శ్రమ అనేది లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకేం తెలియదు పూర్తిగా. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది, వాళ్ళని తిట్టింది ఇవే తప్ప ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఏ పని చేస్తాడు, ఏం నేర్చుకుంటున్నాడు, దాన్ని ఎలా అమలు చేస్తున్నాడు, ఇవన్నీ మనకి తెలియదు. కానీ ఆయన చూపిస్తున్నాడు. ఆయన క్రమశిక్షణతోటి ఆయన ఆ పనితీరుతో చూపిస్తున్నాడు. చాలామంది ప్రశ్నించారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఏం చేస్తారు అని. కానీ ఇప్పుడు దానికి సమాధానం పిఠాపురం ప్రజలు చెప్తున్నారు. మాటిచ్చి మర్చిపోయే నాయకుడు కాదు, మాటిచ్చి మార్పు చూపించే నాయకుడు మా పవన్ కళ్యాణ్ అని. రోడ్లు వేస్తున్నారు, గ్రామాలను కలుపుతున్నారు, రైతులకు అండగా నిలుస్తున్నారు, మత్స్యకారులకు భరోసాగా ఉన్నారు. ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధి వినియోగానికి అక్కడ వినియోగిస్తూ పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఒక కొత్త అభివృద్ధి చరిత్రని రాస్తోంది. ఆయన కేవలం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, అనాథాలను ఆదుకుంటున్నారు. ఆయనకు వచ్చే జీతం మొత్తం అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, అనాథ పిల్లలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ ఆరోగ్యానికి అందరికీ ఇచ్చేస్తున్నారు. పిఠాపురం అంటే ఆయనకి ఏదో ఒక నియోజకవర్గం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే బాధ్యత. అందుకే ప్రతి రోడ్డు ఒక హామీకి నిదర్శనం, ప్రతి అభివృద్ధి పని ఒక నమ్మకానికి, ఒక విశ్వాసానికి ప్రతీక. ప్రతి గ్రామంలో కనిపిస్తున్నటువంటి మార్పు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి సజీవంగా ఉన్నటువంటి సాక్ష్యం. ఇప్పుడు విమర్శించండి ఎవరన్నా, ఆయన ఏం చేశాడు అన్నదానికి పనితో సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు విమర్శించండి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.